సహోదరులారా, మరి కింగ్స్ వాయిస్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నా. మరి ప్రతి గురువారం 5:30 నుంచి 6 గంటలకు వచ్చే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, మరి ఈ కార్యక్రమాలను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇంకా మరి అనేక విషయాలు మీరు నేర్చుకుంటూ బలపరచబడటం నాకెంతో ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముందుగా మనమందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని సిద్ధపాటుతో మనం ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. మహాప్రేమయు కనికరంగల తండ్రి, మా కొరకు నాయన కలవరి శిలువలో ప్రాణమిచ్చిన ఆయన మీ రక్తమును కాచి అయా తండ్రి, మీ సొంత ప్రియకుమార్ని మాకు కొరకు ఇచ్చుటకు వెనుతి అని మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రేమించి అయా సర్వమానవాల్ని ప్రేమించిన ఆయన అయా మీ రక్తమును కార్చి అయా మీరు చనిపోయి తిరిగి లేచి మా జీవితాన్ని రక్షించినందుకు వందనాలు తండ్రి. అయా ఎవరైతే నాయన ఈ కార్యక్రమాలు క్రమముగా వీక్షిస్తున్నారో, అయా ఈ కార్యక్రమాల కొరకు క్రమముగా ఎవరైతే సపోర్ట్గా ఉంటున్నారో, ఎవరైతే నాయన ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తూ నాయన వారి చేతులను ఎక్కడైతే వ్యాధి ఉందో ఆ స్థలంలో పెట్టుకుంటున్నారో వారందరినీ నాయన ప్రత్యేకముగా తాకండి నాయన. అయా తండ్రి, మీరు దీవించమని వేడుకుంటున్నా. ఈ మహిమను వారి జీవితంలోకి పంపండి అయా. మీకు అభిషేకపు అగ్నిని వారి హృదయంలోకి నాయన, వారి ఆత్మల మీదకి నాయన దిగివచ్చినట్లుగా సాయం చేయండి అయా. ప్రతి కుటుంబంలోకి నాయన మీ చల్లని హస్తాలు దిగివచ్చునుగాక. మీ మెల్లని స్వరం మీ వినడానికి సాయం చేయండి. గొర్రెలు నా స్వరాన్ని వింటే అన్నవనైనా అవును, గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినన్నావయ్యా తండ్రి నాయన. మరొకసారి మీ నామములో ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మా ప్రాంతాల కొరకు, అయా మా దేశము కొరకు, అయా మా గ్రామాల కొరకు నాయన, మా పట్టణాల కొరకు నాయన, అయా తండ్రి రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని రక్షించండి నాయన. ఈ చివరి దినాలు కొన్ని ఆత్మలు నాయన మీ వైపు త్రిప్పబడ్డానికి సాయం చేయండి. ఎవరి హృదయాలైతే ఇంకా తెరిచి మీకు ఇవ్వలేదో నాయన, ఎవరి జీవితంలో ఇంకా మిమ్మల్ని చేర్చుకోలేదో, ఏ కార్యం అయిపోయే లోపల వారి జీవితంలో ఒక కార్యం చేయండి. వారి హృదయాలు తెరవండి నాయన. వారి మనసుని తెరిచి తండ్రి వారి హృదయంలో ఈ వాక్యము ఫలించి వారి జీవితంలో ఆహ్వానించినట్లుగా సాయం చేయమని, మీరు దీవించమని, మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ అండ్ ఆమెన్. మంచిది ప్రియులారా, మరి ఈ కార్యక్రమాలను బట్టి మరొకసారి అను దేవాది దేవుని స్తుతిస్తున్నాను. తన మహా కృపను బట్టి, యేసుప్రభు యొక్క మహావాత్సల్యతను బట్టి, ఆయన చూపుతున్న ఆయన గొప్ప కార్యాన్ని బట్టి మీ ముందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అవును, ముందుకు బలముతో వెళుతున్నాం. ప్రియులారా, మీరు కూడా దయచేసి క్రిందున్న నెంబర్స్కి మాకు తెలియచేయాలని కోరుకుంటున్నా. అలాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చర్చి నిర్మాణం జరుగుతుంది. మీ వంతు సహకారాన్ని మాకు అందించాలా. అలాగే ఎనీ టైం మీ కొరకు ప్రార్థించడానికి నిత్యము మేమందరము సిద్ధముగా ఉన్నాం. మీ ప్రార్థన విన్నపాలని మాకు తెలియచేయండి. మీ కష్టాలు, మీ సమస్యలు ఏమవుతున్నాయో వాటిని మాకు తెలియచేయాలని కోరుకుంటున్నాం. ఇంకా మీ ఇంట్లో మార్పు రాకపోతే, మీ కుటుంబంలో ఇంకా నీ సమస్య తీరకపోతే దయచేసి SMS ద్వారా, లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా, లేకపోతే మీ ఉత్తరముల ద్వారా, ఆ మెయిల్ ద్వారా మీరు పంపించాలని కోరుకుంటున్నాం. అలాగా మేము ఎంతగానో భారముతో మీ సమస్యను భారముతో దేవుని సన్నిధిలో పెట్టి మీకు తగు జవాబు వచ్చేలాగా ప్రార్థిస్తాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. బైబిల్ గనుక చూసినట్లయితే కీర్తనాకారుడు అంటున్నాడు 109 అవును 4వ వచనం చూస్తే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. దేవుని యొక్క వాక్యములు గనుక మనం గమనించినట్లయితే, అవును ప్రభు యొక్క వాక్యం ఉంటుంది కదా, ఈ కీర్తనకారుడు దావీదు అంటున్నాడు కదా, అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. నిజమే ప్రియులారా, మన జీవితంలో అనేకసార్లు మానేస్తూ ఉంటాం ప్రార్థనా జీవితాన్ని. అనేకులు మరి కుటుంబాలకు నేను అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలని దర్శిస్తూ ఉంటా. ఎవ్రీ టైం వాళ్ళు ఎప్పుడు కూడా మరి దేవునికి వాక్యం తెలుసు, మరి బైబిల్ బాగా తెలుసు, కానీ వారి జీవితంలో ప్రార్థనా జీవితం ఉండదు. ఎప్పుడు గొడవలు, అల్లరి లేదా తొందరపాటు, మరి అనేకమైన అపవిత్రమైన జీవితాన్ని జీవించడం చేస్తున్నాం. మరెంతో చక్కటి కాలము సమయంలో కూడా వారు ప్రార్థించటము లేదు ప్రియులారా. ఎప్పుడు కూడా ఏ సమయంలో చూసినా సినిమాలు, సీరియళ్ళు చూడటము, అలాగే వారి జీవితాన్ని శాంతి సంతోషం లేకుండా పాడు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం అంటుంది కదా, అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. నిజమే ప్రియులారా, మన జీవితంలో మానక నిత్యము
ప్రార్థన చేయాలా. ఒక కుటుంబముగా లేదా సంఘముగా 2-3 లేదా నీ ఇంట్లో ఉన్న బంధువులతో స్నేహితులతో ఒక సహవాసముగా నిత్యము మనం ప్రార్థన చేయాలా. దేవునికి వాక్యం ఉంటుంది, మానక ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయటం వేరే, మానక ప్రార్థన చేయడం వేరే. నిజమే, అపవాది అయిన సాతాను వారి జీవితంలో మరి కొన్ని సమస్యలు తీసుకొని రాగానే, ఏదైనా చిన్న కష్టము రాగానే, లేదా కొంత ఇబ్బంది కలగగానే, లేదా ఏదైనా వ్యాధి ఉండగానే, లేదా ఒక సమస్యను చూసిన వెంటనే ప్రార్థనా జీవితాన్ని వదిలివేస్తారు, ప్రార్థనా జీవితాన్ని మానివేస్తారు. కొందరైతే మందిరానికి వెళ్ళరు, కొందరి జీవితంలో అయితే అవును దేవునికి ఎవరు లేదా ప్రార్థించడం మానివేస్తారు. మా దగ్గర ఒక సహోదరి మరి తన జీవితంలో ఎన్నో కష్టాలు మరి అనేక బాధలను బట్టి మందిరానికి వచ్చింది. ఇంకా ఆమెకు ఎక్కువ సమస్యలు కలిగినాయి భర్త నుంచి. ఈ మొక్కతే దేవుని నమ్ముకొని ప్రార్థనకి నెమ్మదిగా వచ్చి బలపరచబడుతూ తనకేమైతే అప్పులున్నాయో సమస్యలున్నాయో వాటన్నిటిని విడిపోవాలని నిత్యము కన్నీరు కార్చేది, నిత్యము ఆమెను విలపించేది, మందిరములో ప్రార్థించేది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు, ఆమె సమస్యను చూశాడు, ఆమె కన్నీళ్ళను చూశాడు. వెంటనే ప్రభు ఒక అద్భుత కార్యము చేశాడు. వారింట్లో ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోయినాయి, గొప్ప సమాధానం కలిగింది. ఆమె ప్రార్థనను బట్టి మానక ఇబ్బంది కలిగిన, శ్రమ కలిగిన, ఇంట్లో వారు నిందించి అవమానపరిచిన అలాగనే ముందుకొచ్చి ప్రార్థన చేసింది కనుక తన కుటుంబాన్ని కట్టుకోగలిగింది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది, తన కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం కలిగింది. ప్రియులారా, మరలా అంటున్నా, దేవునికి వాక్యంలో వ్రాయబడ్డట్టుగా మానక ప్రార్థన చేయాలా. ఒకవేళ వ్యాధి ఉండవచ్చు, ఈ వ్యాధి ఇంకా రిపోర్ట్స్ ఎక్కువ అవ్వచ్చు, లేకపోతే అప్పులు ఉండవచ్చు, అప్పులు ఇంకా తీరకుండా అలాగే కనబడవచ్చు. అవును, నీకు ఒకవేళ అవును క్యాన్సర్ ఉండవచ్చు, లేకపోతే గుండెలో సమస్య ఉండవచ్చు, కిడ్నీలో ప్రాబ్లం ఉండవచ్చు, ఏదో ఒక సమస్య, ఆర్థికమైన సమస్యలు ఉండవచ్చు, నీ ఇంట్లో అనేక సమస్యలు కలిగి నువ్వు బాధపడుతూ ఉండవచ్చు. దేవునికి వాక్యం అంటుంది, అవును ఇక్కడ కీర్తనకారుడు అంటుండు కదా, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. అవును, సో ఇంపార్టెంట్. విశ్వాసి జీవితంలో ఈ ప్రార్థన అనేది చాలా విలువైంది. మరి గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ అవును బిల్లీ గ్రహం గారిని, అయ్యా నీ యొక్క రహస్యం ఏంటిది, నీ స్వార్థ యొక్క రహస్యం ఏంటిది, ఇన్ని వేల కోట్ల ఆత్మలు రక్షించుట్లో ఏంటి నీ సీక్రెట్ అని అడిగినప్పుడు అతను ఒకటి జవాబిచ్చాడు. మొట్టమొదటిగా అన్నాడు కదా, నా సీక్రెట్ ప్రార్థనే. రెండోసారి అన్నాడు కదా, నా సీక్రెట్ ప్రార్థనే. మూడోసారి అన్నాడు కదా, నా సీక్రెట్ ప్రార్థనే. నిజమే ప్రియులారా, తన జీవితంలో ప్రార్థించాడు కనుక కొన్ని కోట్ల ఆత్మలు రక్షించగలిగాడు. నీ కుటుంబం రక్షించబడాలంటే, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు మారాలంటే, నీకున్న వ్యాధి నీ నుంచి తొలగిపోవాలంటే, నీకు శాంతి సమాధానం కలగాలంటే, నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే, నీ అప్పులన్నీ కూడా తొలగిపోవాలంటే, నిజమే అప్పులను బట్టి, రోగాల్ని బట్టి, భయాల్ని బట్టి, బాధల్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని మానివేయటం కాదు, ఇంకా ఎక్కువగా మనం ప్రార్థన చేయాలా. మనలో సహోదరుడు మరి ఒక యవ్వనస్తుడు మరి బ్లడ్లో రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివిటీగా వచ్చినాయి, బ్లడ్ శాతం కూడా తగ్గిపోయింది, 40% అయిపోయింది. అందరూ కూడా కుటుంబం అంతా కూడా కలత చెందారు, ఎంతో ఏడ్చారు. అప్పుడు అన్నాను కదా, నేను మీ కుటుంబానికి వస్తా. అవును, తరచుగా మనం ప్రార్థన చేద్దామన్నా నెమ్మదిగా వెళ్ళి ఆ కుటుంబానికి వెళ్ళి సమయం దొరికినప్పుడల్లా 1 గంట సేపు ప్రార్థించేవారం. ఆ కుటుంబం అందరూ కలిసి మేము ప్రార్థించాం. తర్వాత అన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చేసినాయి. ఆ ఒక బ్లడ్లో ఉన్న ఆ ప్రాబ్లం అంతా కూడా తొలగిపోయింది. 40% కనసా చక్కగా మళ్ళా యథావిధిగా ఎంత బ్లడ్ అయితే ఉండాలో అంత బ్లడ్ వచ్చేసింది. పిల్లరా, నిజమే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. యేసయ్య ప్రార్థన వినే దేవుడే అంటున్నాడు. మరలా అంటున్నా, నీ జీవితంలో నీ ప్రార్థన కూడా వింటున్నాడు, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. నీవు నిత్యము చేసే ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు కూడా దేవుడు చూసి నిశ్చయముగా నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయగలడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మానక ప్రార్థన చేయాలా. అనేక సార్లు అపవాది తెచ్చిపెట్టిన కష్టాలని బట్టి, నీ కలిగే కష్టాలని బట్టి ప్రార్థన జీవితం ఆగిపోవాలని, ప్రార్థన మానివేయాలని ఎప్పుడు కూడా సాతాను ఎదురు చూస్తాడు. కానీ నీ జీవితంలో అలాగే ముందుకు ప్రార్థనకి వెళ్ళాలా. ఎట్లాగున్నా ఎటువంటి పరిస్థితులైనా ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది, దేశాన్ని స్వస్థపరుస్తుంది. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో శాంతి సమాధానం ఉంటుంది. విడిపోయిన కుటుంబాలు కలుసుకుంటాయి. పిల్లరా, అవును, పిల్లల్ని లేని నీ జీవితంలో గర్భఫలం అనేది అనుగ్రహించబడుతుంది. అవును, ప్రార్థన ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క మహిమను ఈ భూమి మీదకి తీసుకొస్తుంది. ప్రతి సమస్యలో జయం అనేది ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రియులారా, అందుకే దేవునికి వాక్యంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, నా పేరు పెట్టబడిన
నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును. నిజమే పిల్లరా, మనం ప్రార్థనలు తగ్గించుకొని అవును ప్రార్థించినప్పుడు దేవునికి వాక్యం అంటది కదా, వారి దేశమును స్వస్థపరచను. అవును, నీ దేశాన్ని స్వస్థపరచాలంటే, దేశం మారాలంటే, నీ కుటుంబంలో మార్పు రావాలంటే, నీ జీవితంలో అద్భుత కార్యాలు నువ్వు చూడాలంటే, నీకున్న బలహీనత వెళ్ళిపోవాలంటే, ఇంకా నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చూడాలంటే, నిజమే పిల్లరా, నిత్యము మానక ప్రార్థన చేయాలా. ఇప్పుడు నేను నమ్ముతున్నా, నీ పైకి, నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి ఈ ప్రార్థన ఆత్మ రాబోతుంది. ఎందుకు సమయం దొరికినప్పుడల్లా, వేకువని నీకు ఎప్పుడైతే సమయం ఉండదో, సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేస్తే ఎవ్రీథింగ్ షిఫ్ట్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ టర్న్ అయిపోతుంది. ప్రతి ప్రాబ్లం నీ నుంచి వీడిపోతుంది పిల్లరా. వేగవంతమైన కార్యాలు జరుగుతాయి. శత్రువు నీ ముందా నిలవలేరు ప్రియరా. ఒకే ఒక దగ్గర అపవాది భయపడుతుంది తెలుసా. నువ్వు ఎంత వాక్యం అనర్గంగా చెప్పినా భయపడదు. కానీ దేవుని నీ యొక్క జీవితంలో అపవాది గడగడ వణకాలంటే, సాతాను నీ జీవితంలో పారిపోవాలంటే, అవును ఒకే ఒక దగ్గర, ఒకే ఒక చోట ఎవరి మోకాలైతే అవును యేసు నామములో వంగి ప్రార్థన చేస్తారో వారి వద్ద అపవాది నిజంగా గడగడ వణిగిపోతుంది ప్రియులారా. అవును, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్టుగా మనమే తగ్గించుకున్నప్పుడు, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసిన యెడల నిజముగా వారి ప్రార్థన ఆలకిస్తును అని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో చూస్తే మరి ఎందుకు గొడవలు, మరి కుటుంబంలో ఎందుకు రోగాలు, ఎందుకు సమస్యలు, అవును దెయ్యం ఎందుకు వారి జీవితంలో పనిచేస్తుంది, ఎందుకు అవును వివాహములో లేకపోతే కుటుంబాలలో సమస్యలు తలెత్తడం ఎందుకొరకంటే, నిజమే వారి జీవితంలో ప్రార్థన కొరవడింది కనుక, ప్రార్థన తగ్గింది గనక, ప్రార్థన లేదు గనక, ప్రార్థన మానేసేసారు గనక వారి జీవితంలో సమస్యలు చూస్తున్నారు. ఒకవేళ సమస్య అలాగే ఉండవచ్చు, బట్ వన్ థింగ్, ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. గంట సమయం గడపడానికి ప్రయత్నించాలా. ఇంకా సమయం దొరికితే ఇంకా కొంచెం ఎక్కువగా చేయడానికి ప్రయత్నించాలా. గంటల తరబడి ఆత్మలు ప్రార్థించడము మనం నేర్చుకోవాలా. దావీదులాగానలా, అయ్యా మానక ప్రార్థన చేయించున్నాను. అవును, చక్కగా అంటున్నాడు పిల్లరా దేవునికి వాక్యంలో. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే, ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రభు అంటున్నాడు కదా ఈ మాటలు, ప్రభు చెప్పే మాటలు పిల్లరా. అవును, మత్తయి సువార్త 22వ అధ్యాయం 41వ వచనం చూస్తే, మరి శోధనలోకి ప్రవేశించకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి, ఆత్మ సిద్ధమే శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. నిజమే, ఇక్కడ అంటున్నాడు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. దేవునికి వాక్యం ఉంటుంది మత్తయి సువార్త 21వ అధ్యాయం 36వ వచనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినప్పుడు ఏదో కృంగిపోవడం కాదు, లేదా విచారపడడం కాదు, శ్రమను ఆలోచించడం కాదు, లేకపోతే ఎలాగా వివాహం జరుగుతలేదని బాధపడటం కాదు. నీ భారం అంతా కూడా యేసే దగ్గరికి వెళ్ళి చెప్పాలా. నీ హృదయం అంతా దేవుని దగ్గరికి వెళ్ళి కుమ్మరించాలా. అవును, మానక ఇంకా సమస్య కనబడుతున్న కొలది, ఇంకా వ్యాధి ముదురుతున్న కొలది, ఇంకా నీ జీవితంలో ఆ వ్యాధి సింప్టమ్స్ ఎంత మాత్రం కూడా పోనట్టుగా ఉన్నప్పుడు కూడా, లేకపోతే నీ వ్యాపారంలో ఎటువంటి మార్పు రానప్పటికీ కూడా నీవు నేను వెళ్ళి ఎలాగంటే మానక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. ఈ కార్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో నీ ప్రార్థన జీవితాన్ని యేసయ్య మార్చివేయబోతున్నాడు. నీ ప్రార్థన నీపైకి ప్రార్థన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ దిగి రాబోతుంది. ఇక నుంచి నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి యేసయ్య జవాబు ఇవ్వబోతున్నాడు. నేమైతే ప్రార్థన చేస్తావో అద్భుతముగా ఆశ్చర్యమైన కార్యాలు జరగబోతున్నాయి. ఇంకొక ప్రవచనాన్ని చెప్తున్నా, ఐ ప్రాఫెసైజ్ యు. అవును, యేసు నామములో ఒక ప్రవచనాన్ని చెప్తున్నా, నీ జీవితంలోకి అవును నువ్వు చేసే ప్రతి ప్రార్థన సఫలము కాబోతుంది. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. నువ్వు చేసే ప్రతి దానికి ప్రార్థనకి అవును తగు జవాబు చాలా వేగవంతంగా దేవుడు ఇవ్వబోతుంది పిల్లరా. అవును, నిన్ను బట్టి, నీ ప్రార్థన బట్టి దేశమే మారబోతుంది. నీ ప్రార్థన బట్టి నీ కుటుంబంలో గొప్ప కార్యం జరగబోతుంది. నీ ప్రార్థనను బట్టి అవును మానక నీవు చేసే ప్రార్థన దేవుడు చేస్తున్నాడు. నువ్వు చెప్పాలా, ప్రభా ఎంత మాత్రం కూడా నేను ప్రార్థన చేయటం మానివేనని మనము చెప్పడానికి ప్రయత్నించాలా. దేవుని యొక్క వాక్యములు కనుక మనం చూసినట్లయితే అవును బైబిల్ ఉంటుంది. లూకా సువార్త
మన 18వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు ఒక విషయాన్ని చూపిస్తున్నాడు. విసకక అవును నిత్యము ప్రార్థన చేయవలనట్లకు ఒక ఉదాహరణ ఉపమానాన్ని ప్రభు చెబుతున్నాడు. అవును దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉన్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. ఆమె అతని యొద్దకు వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టొచ్చినది గనక ఆమె మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చును. చూడండి ఇక్కడ బైబిల్ కనుక మనం చూసినట్లయితే విసుకక నిత్యము ప్రార్థన చేయాలా. కొంతమంది విసిగిపోతారు, ఏం జవాబు నా ప్రార్థన దేవుడు వింటలేడు, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు కనుక ఇంకెందుకు ప్రార్థన చేయాలా, అవును నాకు ఇంకా వ్యూహం కావట్లేదు కనుక నేను ఎందుకు ప్రార్థన చేయాలా, లేకపోతే నాకు ఇంకా అవును సరి అయిన జాబ్ దొరకట్లేదు కనుక నిన్ను అడిగింది దేవుడు ఇస్తలేడు కనుక ఎందుకు ప్రార్థన చేయాలని మానివేస్తారు. కానీ దేవునికి వాక్యం అంటుంది కదా, విసుకక ప్రార్థన చేయాలంట. మరి ఇక్కడ దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో ఒక న్యాయాధిపతి ఉండెను. విధవరాలు వచ్చయ్యా నాకు నా ప్రతి వానికి నా ప్రతిదానికి న్యాయము తీర్చమని నేను బ్రతిమిలాడుతున్నప్పుడు అవును దేవునికి వాక్యం అంటుంది కదా, దేవునికి మనుషులను లక్ష్య పెట్టకుండా ఈ విధవరాలు వచ్చి ప్రతిసారి అవును అంటుంది, న్యాయాధిపతితో అంటుంది తొందర పెడుచున్నట్టుగా మాటికి వచ్చి గోజాడుతుంది, అయ్యా నాకు త్వరగా న్యాయం వచ్చేయండి. మాటికి వచ్చి ఇలాగ అంటున్నప్పుడు ఆ స్త్రీకి దేవునికి వాక్యం అంటుంది కదా, అవును అన్యాయస్తుడైన ఆ న్యాయది చెప్పిన మాటలు వినడి ఆమె వచ్చి ఆమె న్యాయము తీర్చునని తనలో తాను అనుకురునని వాక్యంలో చూస్తున్నాం. ఈ స్త్రీ ఎప్పుడైతే వచ్చి మాటికి గోజాడుతుందో మాటికి తొందర పెడుతుందో మానక వచ్చి న్యాయము తీర్చని ఎప్పుడైతే అడుగుతుందో న్యాయస్తుడైన న్యాయాధిపతి అవును తనలో తాను అనుకుంటున్నాడు ఏమో తెలుసా, ఆమెకు న్యాయము తీరుతునని అనుకున్నట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అలాగే దేవునికి వాక్యం దేవుడు తాను ఏర్పరచుకునే వారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. నేను నమ్ముతున్నా నీ జీవితంలో తప్పక న్యాయం తీర్చడు. నీ ప్రతి వారికి నీకు న్యాయం తీర్చడు. ఒకవేళ కోర్టులో కేసు ఉన్నదేమో, ఒకవేళ నీ జీవితంలో బెనిఫిట్స్ ఆగిపోయినాయేమో, లేకపోతే నీ ఉద్యోగంలో నీకు అన్యాయం జరిగిందేమో, నీ ఫ్యామిలీలో ఒకవేళ నీకు అన్యాయం జరిగిందేమో, లేదా నీ భర్త నుంచి నీ ఇంటి వారి నుంచి నీ బంధువుల నుంచి ఒకవేళ అన్యాయం జరిగిందేమో, కానీ న్యాయవంతుడైన యేసయ్య సర్వశక్తి గల యేసయ్య నమ్మదగిన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు ఆయన చెవి ఎగుతాడు. మనం మొర్ర పెట్టినప్పుడు మన ప్రార్థన వింటడు. పిల్లరా దేవునికి వాక్యం అంటుంది ఈ స్త్రీ మాటికి